अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 43వ సూరా అజ్-జుఖ్రుఫ్లోని 78వ వాక్యం నుంచి చూసే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని ముందుగా రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఈ యొక్క వాక్యాలు వహీ రూపంలో అవతరించబడ్డాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఈ యొక్క వాక్యం 78వ వాక్యం నుంచి 89వ వాక్యం వరకు. వాస్తవానికి మేము అంటే అల్లాని సృష్టికర్త, దేవుడు, భగవంతుడు అని అంటారు. అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. మరి ఈ యొక్క అల్లా ఏం చెప్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అంటే, నిజానికి మేము మీ వద్దకు సత్యాన్ని తీసుకొని వచ్చాము, కానీ మీలో చాలామంది సత్యం అంటేనే అసహ్యించుకునేవారు. మరి వారు ఏదైనా ఒక నిర్ణయం పన్నాగం చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా మేము కూడా ఒక గట్టి నిర్ణయం పన్నాగం చేస్తూ ఉన్నాము, లేదా మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారు అనుకుంటున్నారా? అలా కాదు. నిజానికి మా యొక్క దూతలు వారి దగ్గర ఉండి అంతా వ్రాస్తూ ఉన్నారు అని 80వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు. 81వ వాక్యం, వారితో ఇలా అను, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారితో ఇలా అను, ఒకవేళ ఆ కరుణామయునికి కుమారుడే గనక ఉంటే అందరికంటే ముందు నేను అతనిని ఆరాధించేవాడిని అని ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీవు వారికి చెప్పు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. అంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, అల్లా అంటే సృష్టికర్త, భగవంతుడు, దేవుడు అని, ఆయనే ఒకే ఒక్కడని, ఆయన ఇద్దరు కాదు ముగ్గురు కాదు అని, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరికి కనలేదు అని, మరి ఆయనకి పుట్టలేదు కనలేదు, ఆయనకి భార్యనే లేనప్పుడు మరి కుమారుని కనడం అనేది ఏంటి అని, అటువంటిది ఏది లేదని, ఆ సృష్టికర్త అయిన అల్లాహకి ఎటువంటి కుమారుడు, ఎటువంటి భార్య, ఎటువంటి భర్త, ఎటువంటి తల్లి, మరి ఇంకొకరు ఆయనతో పాటు రెండోవాడు మూడోవాడు ఉన్నాడు అనేది అసత్యము, అబద్ధము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఇఖ్లాస్లో, ఖురాన్లో కూడా మరియు సూర్య ఫాతిహాలో 7 వాక్యాల్లో, మనం ఐతల్ కుర్సీ 255 వాక్యం 2వ సూరాలో కూడా ఇలా అనేక వాక్యాల్లో అల్లాహ్ చెప్తున్నారు, నేను ఒకే ఒక్కడిని, నేను ఇద్దరిని కాదు, నేను ముగ్గురిని కాదు, నాకెవరూ లేరు, నేను ఎవరిని కనలేదు, నేను ఎవరిని పుట్టలేదు, నేను కూడా ఎవరిని ఇది చేయలేదని అల్లా, అంటే నేను ఎవరికి పుట్టిన వాడిని కాదు అని అల్లా చెప్తూ ఉన్నారు. మరి ఆయనే అందరినీ తయారు చేశాను అని, ప్రాణం ఉన్న ప్రతి దానిని, ప్రాణం లేని ప్రతి దానిని మొత్తాన్ని కూడా ఆయనే తయారు చేశారని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైతేనేమి దీని గురించి అల్లా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి ఆయనకి కునుకు కానీ, నిద్ర కానీ, ఆకలి కానీ